టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి కాంప్లెక్స్ నెంబర్స్లో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి 10 క్వశ్చన్స్ నేర్చుకున్నామండి. క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి ఇక్కడ మనకి పోలార్ ఫాము, స్క్వేర్ రూటు, అలాగే మనం కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందామండి. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చి కొన్ని మనకి ఈజీగానే ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 కూడా మనకి ఒకే 2-3 మోడల్స్ ఉంటాయండి. ఆ మోడల్స్లో మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే స్లో లెర్నర్స్ దృష్టిలో పెట్టుకుని ఒక 10 క్వశ్చన్స్ చెప్తున్నాము ఇంపార్టెంట్. ఇవి చేసుకున్న మనకి మంచి మార్కులు వస్తాయండి. ఒకసారి మనం ఎక్స్ప్రెస్ ద కాంప్లెక్స్ నెంబర్ -1 - i √3 ఇంటూ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అండి. అంటే మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్ని మనం యాంప్లిట్యూడ్ ఫామ్లో రాయాలి. మన యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఏం లేదు, పోలార్ ఫామ్ అండి. z ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ కాస్ థీటా ప్లస్ i sin థీటా అండి. ఇక్కడ మనకి ఇది r అంటే రూట్ ఆఫ్ మనకి z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ i బై అయితే ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x² ప్లస్ y² అండి. ఇది మనకి ఫార్ములా. అలాగే ఇది థీటా అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ z అండి. ఇది థీటా, ఇది tan ఇన్వర్స్ y బై x ఫార్ములా. ఇది మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబరు అంటే ఫస్ట్ Q1లో ఉంటే మనం థీటాను రాస్తాం. అలాగే Q2లో ఉంటే పై ప్లస్ థీటాను రాస్తామండి. అంటే Q3లో ఉంటే -π ప్లస్ థీటాను రాస్తాం. Q4లో ఉంటే మైనస్ థీటాను రాస్తామండి. అంటే మనం యాంప్లిట్యూడ్ ఆఫ్ z ఫైండ్ అవుట్ చేయగానే థీటా వస్తుంది కాబట్టి తర్వాత మనం యాంగిల్లో రాసి థీటాని Q1 అయితే డైరెక్ట్గా థీటా రాసేయచ్చండి. అలా కాకుండా Q2లో ఉంటే π ప్లస్ థీటాను రాయాలి, Q3లో ఉంటే -π ప్లస్ థీటాను రాయాలి, Q4లో ఉంటే మైనస్ థీటాను రాయాలి. ఈ మోడల్లో మనం ఒకసారి చూద్దామండి క్వశ్చన్. లెట్ z ఈజ్ ఈక్వల్ టు -1 - i √3 అనుకుంటే ఇది x ప్లస్ iy కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ iy ఉంటుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -1 అండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు -√3. ఇక్కడ r వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే మనకి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే z ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ కాస్ థీటా ప్లస్ i sin థీటా అండి. అంటే r అంటే మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్ ఆఫ్ x² ప్లస్ y² అండి. అంటే రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -√3 హోల్ స్క్వేర్ అండి. అంటే మనకి ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే √4 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది r వాల్యూ. అలాగే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z కానీ ఆర్ యాంప్లిట్యూడ్ ఆఫ్ z కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది థీటా అంటే tan ఇన్వర్స్ y బై x అండి ఫార్ములా. ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ y బై x అంటే -√3 బై -1 అండి. అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ √3 అవుతుంది. ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ √3 అంటే వాల్యూ మనం ఏం రాస్తామంటే tan π/3 అని రాస్తాం. tan 60 అండి. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan థీటా అంటే π/3 అవుతుంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటే థీటా అండి. ఇది మనకి ఇక్కడ p అనే పాయింట్ అంటే -1 ఆర్డర్ పేరు కింద రాస్తే -1, -√3 బిలాంగ్స్ టు Q3 అండి. Q3 అయితే మనం ఎలా రాయాలంటే థీటా వాల్యూ థీటా ఈజ్ ఈక్వల్ టు -π ప్లస్ థీటా అండి. ఈ థీటా అంటే π/3 వాల్యూ రాయాలి. అంటే ఇక్కడ మన ఎల్సిఎం కట్టేస్తే ఏమవుతుందంటే -3π ప్లస్ π అండి. అంటే మనకి వచ్చే ఆన్సర్ ఎంత అంటే -2π/3 అండి. అంటే ఇదే మనకి ఈ థీటా వాల్యూ ఇక్కడ రాయాలి. అంటే z ఈజ్ ఈక్వల్ టు r అంటే మనకి 2 వచ్చింది, 2 ఇంటూ కాస్ -2π/3 ప్లస్ i sin -2π/3 ఇది ఆన్సర్ అండి. అంటే ఇందాకేమో కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఇచ్చాడంటే -1 - i √3 అని ఇచ్చాడు. ఇక్కడేమో 1 + i √3 అని ఇచ్చాడు అండి. దీన్ని మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి రాయాలి, అంటే పోలార్ ఫామ్లోకి రాయాలి. అంటే ఇందాక రాసినట్టే మనం రాద్దామండి. లెట్ z ఈజ్ ఈక్వల్ టు 1 + i √3 అండి. అంటే ఇది x ప్లస్ iy
అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 అవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు √3 అవుతుందండి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు √(x² + y² అండి. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే 1² + √3² అంటే √4 అవుతుందండి. అంటే ఆర్ వాల్యూ 2 అవుతుంది. మనకి యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ అంటే థీటా అనుకుంటే, థీటా అంటే ఫార్ములా tan 1 y/x అండి. అంటే మనకి tan 1 y/x అంటే ఇక్కడ √3/1 అండి. అంటే tan 1 ఆఫ్ √3 అంటే tan π/3 అవుతుందండి, tan 60 అవుతుంది. tan 1 ఆఫ్ tan థీటా అంటే π/3 అవుతుంది వాల్యూ. ఇక్కడ మనకి పి అనే పాయింట్ ఇక్కడ 1, √3 అనేది ఇక్కడ రెండు ప్లస్లు అండి. రెండు ప్లస్లు అయితే మనకి ఫస్ట్ కోఆర్డినేట్లో బిలాంగ్స్ టు Q1 కాబట్టి మనం డైరెక్ట్గా థీటా వాల్యూ రాసేయచ్చండి. అంటే మనకి యాంప్లిట్యూడ్ ఫార్మ్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ Z ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ cos θ ప్లస్ I sin θ అండి. అంటే R అంటే వాల్యూ మనకి 2, cos θ అంటే మనకి థీటా వాల్యూ డైరెక్ట్గా రాసేయచ్చు కాబట్టి ఇది ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి cos π/3 ప్లస్ I sin π/3 అండి. ఇది ఆన్సరు. మనకి ఎక్కువగా క్వశ్చన్ నెంబర్ 2లో పోలార్ ఫామే అడుగుతున్నాడు, లేకపోతే స్క్వేర్ రూట్ కానీ అడుగుతాడు. ఈ మినిమం ఈ క్వశ్చన్స్ నేర్చుకున్నా సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 3 అండి. రైట్ Z ఈజ్ ఈక్వల్ టు -√3 + I ఇన్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అండి. దీన్నే మనం పోలార్ ఫామ్ అంటాము. మామూలుగా అయితే మనం ఫస్ట్ 2 క్వశ్చన్స్ చెప్పిన విధంగానే చేసుకోవాలి. అంటే ఇక్కడ సొల్యూషన్ చూద్దామండి. లెట్ Z ఈజ్ ఈక్వల్ టు -√3 + I అండి. అంటే ఇది x + iy కాంప్లెక్స్ నెంబర్స్ కింద మనం చూస్తే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -√3, అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 అవుతుందండి. ఇక్కడ మనకి పోలార్ ఫామ్ అంటే Z ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ cos θ ప్లస్ I sin θ అండి. అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే R వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ P బిలాంగ్స్ టు అంటే ఆర్డర్ పేరు -√3, 1 బిలాంగ్స్ టు Q2 కాబట్టి అంటే ఇక్కడ మనకి ఇది π - θ అండి. ఇది θ అయితే π - θ, ఇక్కడ -π + θ అండి. ఇది ఫోర్త్ కోఆర్డినేట్ అయితే -θ అవుతుంది. ఇప్పుడు మనకి R వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. R ఈజ్ ఈక్వల్ టు √(x² + y² అండి. అంటే x అంటే -√3² ఇక్కడ y² అంటే 1² అండి. అంటే ఎంత అవుతుందంటే వాల్యూ √4 అవుతుంది. ఇక్కడ 2 అవుతుందండి R వాల్యూ. అంటే మనం ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z అంటే θ అండి. θ అంటే tan 1 y/x. ఇక్కడ మనం మామూలుగా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. y/x అంటే మామూలుగా అయితే మనకి -√3/1 అండి. y అంటే వాల్యూ 1/√3, 1/-√3. ఇక్కడ మనం ఎక్కువగా మాడ్యులస్ తీసుకోవాలి 1/-√3 కాబట్టి tan 1 ఆఫ్ ఏమవుతుందంటే 1/√3 వాల్యూ ఎంత అంటే tan π/6 అండి. అంటే tan π/6 అంటే 30 degrees అండి. కాబట్టి tan 1 ఆఫ్ tan θ అంటే π/6 అవుతుంది. ఇక్కడ ఈ θ వాల్యూని మనం ఎలా రాస్తామంటే P అనేది ఈ ఆర్డర్ పేరు Q2లో ఉంది కాబట్టి π - θ అని రాయాలి. θ ఈజ్ ఈక్వల్ టు π - θ అండి. అంటే π - π/6 అంటే ఏమవుతుందంటే 5π/6 అవుతుంది. ఇది θ వాల్యూ అండి. R వాల్యూ 2 అవుతుంది. కాబట్టి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే Z ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ cos π/6 ప్లస్ I sin π/6 అండి. ఇది
పోలార్ ఫామ్ అండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్ పేపర్లో 2 times అడిగాడు. అంటే క్వశ్చన్ నెంబర్ 2 సంబంధించి ఈ మోడల్లో ఎక్కువ అడుగుతున్నాడు. ఇది చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 3. ఇది క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఎక్స్ప్రెస్ 1 - i ఇన్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అండి. అంటే మనకి ఇది 4th క్వశ్చన్ మోడల్కి వచ్చి, ఇది కూడా 2 times అడిగాడండి. మనకి క్వశ్చన్ నెంబర్ 2 సంబంధించి ఈ మోడల్లో బాగా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కాబట్టి, పోలార్ ఫామ్ అంటే z = r × cos θ + i sin θ అండి. అంటే ఇచ్చిన దాన్ని మనం z = 1 - i అండి. i అంటే x + iy, x = 1, y = -1 అండి. ఇక్కడ మనకి r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే z = r × cos θ + i sin θ అండి. i sin θ అంటే θ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అండి. r అంటే మనకి ఇది p1, -1 బిలాంగ్స్ టు q4 అండి. కాబట్టి q4 అంటే మనం -θ రాయాలి వచ్చిన వాల్యూని. ఇక్కడ r ఏమవుతుందంటే √x² + y² అండి. అంటే √x² + y² అంటే x వాల్యూ అంటే 1² -1² అండి. అంటే ఎంత అవుతుందంటే √2 అవుతుంది. అలాగే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఫైండ్ అవుట్ చేద్దామండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటే θ అనుకుంటే ఫార్ములా tan 1 y/x అండి. అంటే tan 1 y/x అంటే y అంటే -1/1 అండి. అంటే tan 1 ఆఫ్ 1 అంటే tan π/4 అని రాస్తామండి. కాబట్టి tan 1 ఆఫ్ tan θ అంటే π/4 వస్తుంది. ఇక్కడ 4th కోఆర్డినేట్లో ఉంది కాబట్టి ఇక్కడ θ = -θ కాబట్టి -π/4 రాయాలండి. ఇక్కడ మనకి z = మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ z = r × cos θ + i sin θ అండి. అంటే r అంటే మనకేమొచ్చిందంటే √2 వచ్చింది. cos -π/4 ప్లస్ i sin -π/4 అండి. ఇది మనకి ఇది అంటే 4 మనకి Q1లో, Q2, Q3, Q4లో వచ్చే మోడల్స్ 4 మనం చెప్పుకున్నామండి. ఈ 4 మోడల్స్ ఏది ఇచ్చినా మనం ఇలా చేయడమే. కాబట్టి మీ 4 చేస్తే మీకు ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i అండి. ఇది మనకి ఫస్ట్ అంటే మా పోలార్ ఫామ్ తర్వాత ఇంపార్టెంట్ స్క్వేర్ రూట్ అండి. కాబట్టి ఈ మోడల్లో మనకి క్వశ్చన్ నెంబర్ 2 సంబంధించి మనకి స్క్వేర్ రూట్ అండి. దీనికి ఒక ఫార్ములా ఉందండి. స్క్వేర్ రూట్ ఆఫ్ a + ib అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ a + ib అయితే ± రూట్ ఆఫ్ r + a/2 అంటే మనం ఇచ్చిన దాన్ని బట్టి కాంప్లెక్స్ నెంబర్ మీద రాస్తామండి. ప్లస్ i × రూట్ ఆఫ్ r - a/2 అండి. ఇది మనకి ఫార్ములా. అంటే మనకి r అంటే మనకి తెలుసండి. అంటే ఇక్కడ మనం మళ్ళీ r అంటే ఇక్కడ రూట్ ఆఫ్ a² + b² చేయాలండి r వాల్యూ. లేకపోతే ఇక్కడే ఫార్ములా డైరెక్ట్గా రూట్ ఆఫ్ a² + b² + a/2 ఇక్కడ రూట్ ఆఫ్ a² + b² - a/2 రాయాలి. అంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి r అనే వాల్యూ మనం బయట ఫైండ్ అవుట్ చేస్తాం బెటరు. కాబట్టి ఇక్కడ r వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి x + iy అంటే a + ib ఫార్మేట్లో తీసుకుంటే అంటే 7² ప్లస్ ఇక్కడ 24² అండి. అంటే ఎంత అవుతుందంటే ఇది 49 ప్లస్ 576 అండి. అంటే ఎంత అవుతుందంటే 625 అవుతుంది. ఇక్కడ 25 అండి. ఇది ఇక్కడ మామూలుగా అయితే మనకి ± స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ a అంటే మనకి a + ib ఇది a + ib అయితే ప్లస్ 7/2 అండి. ప్లస్ i × రూట్ ఆఫ్ 25 - 7/2 అండి. ఇది అంటే ± ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే 32 ఇక్కడ 32 అండి. 32/2
2 అంటే మనకి 16 అవుతుంది. రూట్ 16 అండి, అంటే 32/2. ఇక్కడ 18/2 అండి. అంటే మనకు మామూలుగా ఇక్కడ ఆన్సర్ రాస్తే మనకి ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ రూట్ 16 అండి ప్లస్ I ఇంటూ రూట్ 9 అవుతుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్ I ఇంటూ 3 అండి. ఇది మనకి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ a ప్లస్ IB ఈజ్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ r ప్లస్ a/2 ప్లస్ I ఇంటూ r మైనస్ a/2 అండి. ఇక్కడ b వాల్యూ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. x అండి ఇది. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 4i అండి. అంటే ఇది కూడా 2 టైమ్స్ అడిగాడు. ఇది కూడా మనకు ఫార్ములా ఇందాక చెప్పిన విధంగానే రూట్ ఆఫ్ a ప్లస్ IB ఈజ్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ r ప్లస్ a/2 ప్లస్ I ఇంటూ రూట్ ఆఫ్ r మైనస్ a/2. r అంటే మనకి రూట్ ఆఫ్ a² ప్లస్ b² అండి. అంటే ఇక్కడ a ప్లస్ IB అంటే a ఈజ్వల్ టు 3, b ఈజ్వల్ టు 4 అండి. అంటే రూట్ ఆఫ్ 3² ప్లస్ 4² అండి. అంటే ఎంత అవుతుందంటే రూట్ 25 అవుతుంది. ఇక్కడ r వాల్యూ 5 అవుతుందండి. ఇక్కడ r వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మనకు డైరెక్ట్గా ఫార్ములాలో రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 4i వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ r అంటే 5 ప్లస్ a అంటే వాల్యూ 3 అండి, 3/2. అలాగే ప్లస్ I ఇంటూ రూట్ ఆఫ్ 5 మైనస్ 3/2 అండి. అంటే మనకి వాల్యూ ఎంత అవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 8/2 ఇక్కడ 2/2 అండి. అంటే ఇది రాస్తే మనకి ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ రూట్ 4 ప్లస్ ఇక్కడ రూట్ 1 అండి. అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏమవుతుందంటే రూట్ 4 అంటే 2 ప్లస్ I1 అండి. ఇది రూట్ 1 అంటే 1. కాబట్టి మనకి ఇది ఫార్ములా గుర్తుంచుకోవాలంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ r ప్లస్ a/2 ప్లస్ I ఇంటూ రూట్ ఆఫ్ r మైనస్ a/2 అండి. ఇది మనకి స్క్వేర్ I² I⁴ I⁴ అప్ టు 2n+1 టర్మ్స్ అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇది I² అంటే మనకి -1 అండి వాల్యూ. మనం కాంప్లెక్స్ నెంబర్స్లో ఇది అంటే దీన్ని ఎలా రాద్దామంటే మనకి ఇచ్చిన దాన్ని I² I⁴ I⁴ ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ టర్మ్స్ అంటే 2n+1 టర్మ్స్ అండి. అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ I² తర్వాత I⁴ I⁴ I⁴8 అలా వస్తుందండి. I⁴2n+1 టర్మ్స్. ఇక్కడ I² రాస్తే ఇక్కడ I² హోల్ స్క్వేర్ అని రాస్తానండి. ఇక్కడ I² హోల్ పవర్ 3 అని రాస్తాను. ఇక్కడ I² 2n+1 టర్మ్స్ అండి. మనకి I² వాల్యూ అంటే ఇక్కడ మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే I² హోల్ స్క్వేర్ I² హోల్ క్యూబ్ అప్ టు సో ఆన్. దీన్ని ఎలా రాస్తానంటే I² 2n ఇంటూ I² హోల్ పవర్ 1 అండి. ఇక్కడ ఒకటి మనకి ఇక్కడ అర్థం చేసుకోగలిగితే సరిపోతుందండి. ఇక్కడ I² అంటే -1, I² హోల్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అండి, అంటే +1 అవుతుంది. ఇక్కడ I² -1 హోల్ పవర్ -3 అంటే ఈవెన్ నెంబర్ వస్తే ప్లస్ వస్తుందండి, ఆడ్ నెంబర్ వస్తే మైనస్ వస్తుంది. అలాగే తర్వాత 4 కాబట్టి మనకి ఎంత వస్తుందంటే ప్లస్ వస్తుంది. ఇలాగా ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి ఏమవుతుంది +1 అవుతుందండి. ఇక్కడ I² వాల్యూ ఎంత అవుతుందంటే -1, ఇక్కడ -1 అవుతుందండి. ఇక్కడ వరకు మనకి -1 +1 -1 +1 అప్ టు ఈవెన్ నెంబర్స్ వరకు క్యాన్సిల్ అయిపోతాయండి. ఇక మనకు మిగిలింది ఏంటంటే -1 అండి.
కాబట్టి ఆన్సర్ -1 అవుతుందండి. ఇప్పుడు 1 ఫైండ్ ద లోకస్ ఆఫ్ జెడ్ అన్నాడండి. అంటే మనకి లోకస్లో మనకి XYలో ఒక ఈక్వేషన్ వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్న విధంగానే చేద్దామండి. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అండి. లోకస్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నట్టు మనకి వేరియబుల్స్ ఎక్స్ వై వస్తాయండి ఆన్సర్. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ అయితే గివెన్ ఏమి ఇచ్చాడంటే మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మాడ్ జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై. అంటే మాడ్ ఎక్స్ ప్లస్ ఐవై అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనకి ఇప్పుడు రూట్ క్యాన్సిల్ అయ్యే విధంగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అంటే ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇది ఈక్వేషన్. ఇది లోకస్ ఆఫ్ జెడ్ అండి. అంటే మనకి 8 క్వశ్చన్ అండి. ఇఫ్ ద అంప్లిట్యూడ్ ఆఫ్ z-1 ఈజ్ π/2 దెన్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ జెడ్ అండి. ఇది 2015 మనకి తెలంగాణలో ఇచ్చాడండి ఈ క్వశ్చన్. అంటే మనకి లోకస్కి సంబంధించి ఇది కూడా అంటే మనకి z-1 ఈజ్ ఈక్వల్ టు π/2 అంటే లెట్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనుకుంటే అంటే మనం z-1 ఫైండ్ అవుట్ చేద్దామండి. యాంప్లిట్యూడ్ ఆఫ్ z-1 అన్నాడు. యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ అంటే మనం ఏం రాస్తాం అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అండి. అంటే ఇది tan ఇన్వర్స్ y/x రాస్తాం. అంటే z-1 రాద్దామండి. అంటే ఎక్స్ ప్లస్ ఐవై -1 అండి. అంటే రియల్ పార్ట్ రాస్తే x-1 ప్లస్ ఐ ఇంటూ వై అండి. అంటే ఇక్కడ z-1 ఇది. ఈ యాంప్లిట్యూడ్ ఆఫ్ z-1 అంటే మనకి tan ఇన్వర్స్ ఆఫ్ y/x-1 వస్తుందండి. అంటే మనకి ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అన్నాడు అంటే π/2కి ఈక్వల్ అన్నాడు. కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ y/x-1 ఈజ్ ఈక్వల్ టు π/2. దీని నుంచి మనకి tan అవుట్ తీసుకెళ్తే y/x-1 ఈజ్ ఈక్వల్ టు tan π/2 అండి. tan π/2 అంటే మనకి వాల్యూ తెలుసు. y/x-1 ఈజ్ ఈక్వల్ టు 1/0. అంటే మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే x-1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ ఇది ద లోకస్ ఆఫ్ అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ z-1 ద లోకస్ ఆఫ్ జెడ్ ఈజ్ x-1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది నెంబర్ 11 అండి. ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండి. అంటే వాల్యూ అడిగాడు. అంటే గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా అండి. అంటే మామూలుగా అయితే మనకి దీన్ని సిస్ ఆల్ఫా అంటే ఇంటూ వల్ల మనకి ఏమవుతుందంటే ఆల్ఫా ప్లస్ బీటా అవుతుందండి. అంటే సిస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సిస్ మనం ఏం రాస్తామంటే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మన కాంప్లెక్స్ నెంబర్గా రాస్తే సిస్ అంటే మనకి కాస్ మనకి ఇమేజినరీ తర్వాత సైన్ అండి. అంటే మామూలుగా సిస్ అని రాస్తే సిస్ థీటా అంటే మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని రాయాలి. సిస్ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటే సిస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనం ఏం రాస్తామంటే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అండి. ఇది ఎక్స్ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా, వై అంటే సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తే మనకి అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా అండి. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుందండి వాల్యూ. ఇది మనకి ఒక్కొక్కసారి ఇచ్చాడు. అంటే క్వశ్చన్ నెంబర్ 7 వరకు 3 కన్నా ఎక్కువ టైమ్స్ ఇచ్చాడండి. ఇది 8 నుంచి మనకి 1 or 2 టైమ్స్ ఇచ్చాడు. కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి. క్వశ్చన్ నెంబర్ 2 సంబంధించి మన కాంప్లెక్స్ నెంబర్స్లో ఇవి చేసుకున్న మనకి అంటే మనకి ఇంటర్మీడియట్లో ఎక్కువ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయండి. కాబట్టి ఈ 20 డేస్లో మనం కొద్ది మార్కులు మంచి మార్కులు రావాలనుకున్న వాళ్ళకి 20 డేస్ చదివే స్లో లెర్నర్స్కి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.